హాయ్ అండి. మా చిన్నత్తయ్య ఒక వెరైటీ కర్రీ అయితే చెప్పారు నాకు. అదేంటో కాదు, ఆనపకాయ స్వీట్ కార్న్ కర్రీ ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంది. మీకు కూడా చాలా సింపుల్‌గా, ఈజీగా ఎలా చేయాలో చెప్తాను. దానికోసం ముందు ఒక చిన్న ఆనపకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక 2 టమాటాలు కట్ చేసి పెట్టేసుకోవాలి. అలాగే ఒక 2 ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి దాంట్లో వేసేసుకుని మనం చక్కగా బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసి వేసి బాగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని దానిలో వేసుకుని బాగా వేయించుకోవాలి. మనం చేపల కూరకి చేస్తాం కదా, అలా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి. బాగా వేగిన తర్వాత దాంట్లో చిటికెడు పసుపు, అలాగే రుచికి తగ్గట్టుగా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ తినేలా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని బాగా కలిపేసుకుని ఆయిల్ కొంచెం పైకి వచ్చిన తర్వాత రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేశాను. కారం కూడా బాగా వేగించేసుకొని చేపల కూరకి మనం ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు ఫ్రై చేస్తాం కదా, అలా ఫ్రై చేసేసుకోవాలి. నూనె అంతా బాగా పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కల్ని దానిలో వేసేసుకోవాలి. ఆనపకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనమైతే వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆనపకాయల్ని బాగా కలుపుకున్న తర్వాత మనం ఒలిచి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా అందులో వేసేసుకోవాలి. స్వీట్ కార్న్ వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంది. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, ట్రై చేశాను. చాలా టేస్టీగా ఉంది కర్రీ. ఇప్పుడు ఒక మూత పెట్టేసుకొని 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మసాలా కోసం కొబ్బరి, జీడిపప్పు, కొంచెం నువ్వులు, గసగసాలు, కొద్దిగా జీలకర్ర ఇవన్నీ కూడా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని మసాలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఆనపకాయ స్వీట్ కార్న్ బాగా మగ్గిపోయిన తర్వాత చూసారా వాటర్ ఇలా పైకి వస్తుంది. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదు. దీనిలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా దానిలో వేసేసుకుని చక్కగా పచ్చివాసన అంతా పోయే వరకు కర్రీలో బాగా మగ్గించుకోవాలి. ఈ మసాలా వేయడం వల్ల కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇది వేయడం మాత్రం మర్చిపోకండి. మంచిగా బాగా మగ్గించేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో మగ్గించుకుని దానిపైన కొత్తిమీర చల్లేసుకుంటే చాలా టేస్టీగా ఆనపకాయ స్వీట్ కార్న్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.